హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ సిటీ ఎక్స్ప్లోరర్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ నేనైతే ఒంగోలు అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ కల్వర్ టెంపుల్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది చాలా పెద్ద చర్చ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చాలా బాగా వచ్చింది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇది ఎంట్రన్స్, ఇది కల్వర్ టెంపుల్ అని బోర్డు ఉంది కదా. ఇప్పుడైతే ఇది చూడండి. మనం కల్వర్ టెంపుల్ ఎంట్రన్స్ రాగానే కల్వర్ టెంపుల్ అని ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇది బాగా కనబడుతుంది. నెక్స్ట్ మనం ఇక చూడండి, ఇక్కడ గ్లాసుల్లో ఉన్నాయి కదా. ఈ గ్లాసెస్ ఇవి దేనికంటే ఇవి ఈ స్తంభాల్లో ఉన్న ఇందులోనే డిజైన్ చేశారు. సెక్యూరిటీస్ ఇప్పుడు అందులోనే వాళ్ళు అంటే ఉండడానికి, కూర్చోడానికి అన్నిటికీ అందులోనే. నెక్స్ట్ ఇక ఎంట్రన్స్ వ్యూ అయితే మీకు ఇలా కనిపిస్తుంది కింద. కానీ ఇప్పుడు ఈ సైడ్ చూడండి, ఈ లైటింగ్స్ ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్కి, క్రిస్మస్కి లైటింగ్ పెట్టారు కదా, అది ఇంకా తీయలేదు, అలాగే ఉంది. ఇంకా మీకు ఆ వీడియో కావాలంటే నైట్ విజన్ వీడియో మీకు కామెంట్ చేయండి, అది తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఈ చెట్లు ఏంటంటే అప్పుడు చిన్న చిన్న వేశారు, అది భలే కట్ చేశారు. ఇప్పుడు పెద్ద గోడల్లో వచ్చే ఇదిగోండి, ఇది ప్రార్థనలు ఉన్నాయనేసి ఇక్కడ ఇది పెట్టారు బోర్డు. ఇదిగోండి సైడ్ చూసారా, గోడల భలే వచ్చి బాగా కట్ చేశారు. లాన్ చూడండి, చెట్లు కలర్ఫుల్ ఆకులు చెట్లతోటి భలే గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రశాంతంగా వచ్చి కూర్చోటానికి అయితే ఇందులోని ప్రశాంతంగా బాగుంటుంది. ఎంట్రన్స్ రాగానే ఇదే మంచి లుక్ అన్నమాట చర్చ్కి. చూడండి, ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్లోనే వచ్చి ఫ్యామిలీస్ గట్రా కూర్చోడానికి బాగుంటుంది. ఇదిగోండి, ఈ లైటింగ్స్ చూసారు కదా, స్టార్స్లా లైటింగ్స్ ఉన్నాయి. ఈ లైటింగ్స్ ఏంటంటే అది నైట్ టైము చాలా బాగున్నాయి. నైట్ టైం మొత్తం చర్చ్ అంతా లైటింగ్స్ పెట్టారు. ఇదిగోండి, ఈ సైడ్ చూసారు కదా, ఇవైతే మీకు పిల్లలు గట్ట వచ్చి ఫ్యామిలీస్ గట్ట కూర్చోటానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి, చూసారు కదా, హైవే కూడా కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, మనం కొంచెం మీరు కొద్దిగా ఇదిగోండి ముందుకు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇవి ర్యాక్స్, ఇవి చెప్పులు పెట్టుకోవడానికి. మీరు ఇటుపక్క చూస్తే మీకు చూడండి, ఇది అంటే ఎంట్రన్స్లో చేశారు ఇది. ఇక ఇటు సైడ్ కూడా చూసారా, సెంటర్ బాల్స్లో ఉన్నాయి కదా, వాటిలో లైట్లు పెట్టారు. అవి కూడా నైట్ టైం చాలా బాగా కనిపిస్తాయి. అవి చెట్లే రౌండ్గా వచ్చాయి, అవి కట్ చేశారు, రౌండ్గా వచ్చినట్టు బాల్స్లో వచ్చాయి. ఇవ్వండి, ఈ చెట్లు కూడా మీకు ఈ సైడ్ అన్న చూసారు కదా, ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు అయితే మీకు అప్పుడు ఫస్ట్ అవంతా మొక్కలు కిందకు ఉన్నప్పుడు పెద్ద లైట్లు కనిపించేవి, ఇప్పుడు ఓన్లీ ఆ పై ఒకటే కనిపిస్తున్నాయి. ఇవ్వండి, ఇది సెంటర్, ఇది వాటర్ మనకి చాలా బాగా వస్తుంది. ఇది ఈరోజు వేయలేదు ఇది. అవి వేసినప్పుడు మీకు తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే ఇగోండి, ఈ గ్రీనరీ అయితే భలే ఉంది. ఆ చెప్పులది అది మగవాళ్ళది అన్నమాట, ఇటు పక్కది మగవాళ్ళు చెప్పులు పెట్టుకునేది ఇటు. ఇగోండి, స్టార్స్ పెట్టారు కదా, ఈ స్టార్స్ కూడా నైట్ టైం చాలా బాగున్నాయి, చాలా బాగా వస్తుంది లైటింగ్. ఇవ్వండి, ఈ మొక్కలు ఏంటంటే మనకి చిన్న కవర్లో వస్తాయి కదా మొక్కలు, అలాంటివి ఇవి అప్పుడు ఫస్ట్లో అలాంటివి పెట్టారు. ఇప్పుడైతే ఇవి చాలా బాగా పెరిగాయి, బాగా కట్ చేశారు. అంటే మీకు అవి చుట్టూ ఒక గోడల్లాగా డిజైన్ లాగా కనిపిస్తున్నాయి ఇవి. చూసారు కదా, హైవే కనిపిస్తుంది కదా, అంటే హైవే ఎదురుగా ఉంటుంది అన్నమాట. ఒంగోలులోని హైవే ఉంటుంది, ఆ హైవేకి ఎదురుగా ఉంటుంది చర్చ్ ఇది. ఇటు సైడ్ చూస్తే మీకు లేడీస్ చెప్పులు పెట్టుకునేది ర్యాక్స్ అన్నమాట ఇటు పక్క. చూసారు కదా, ఇటుపక్క అంటే మనకి చెప్పులు తీసుకొని మనకు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ మనం తర్వాత వాళ్ళకి ఇస్తే మనకి చెప్పులు ఇస్తారు అన్నమాట. అలాగే ఇది ఎంట్రన్స్ వ్యూ. ఇది ఇక్కడ చూడండి, స్టార్స్లో పెట్టారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి లైటింగ్స్. మీకు ఇదిగోండి, ఇది పెట్టారు చూడండి, ఇటుపక్క పెద్ద స్టార్ పెట్టారు అటువైపు. ఇదిగోండి, ఇది ఒక స్టార్ పెట్టారు. ఇదైతే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలాగా. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. చాలామంది అంటే సండే వచ్చినప్పుడు చాలామంది ఫ్యామిలీస్ అందరూ అక్కడ కూర్చుంటారు. మీకు
ఇదిగోండి చాలా పెద్ద బాల్ షేప్లో ఉంది కదా ఇది. చెట్టుని ఇలా తయారు చేశారు. దీనికి కూడా లోపల లైటింగ్స్ పెట్టారు. ఇది కూడా చాలా బాగా ఉంటుంది నైట్ టైము. చూశారు కదా, అవ్వండి గోడ పక్కన కూడా చూడండి. సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చర్చ్. ఇది ఉంది కదా, ఇది ఎక్స్ట్రా హాల్ మాట. ఇది అంటే ఇప్పుడు చర్చ్ మెయిన్ చర్చ్ ఫుల్ అయిపోతే ఈ సైడ్ ఎక్స్ట్రా హాల్లో కూడా కూర్చుంటారు. ఇదిగోండి ఇక్కడ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనేసి లైటింగ్స్ పెట్టారు. ఇవి నైట్ టైం, ఇవి కూడా మీకు నైట్ విజన్లో చాలా బాగా కనబడతాయి. ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా మొత్తం ఈ లైటింగ్స్ మొత్తం ఆన్ చేసినప్పుడు తప్పకుండా ఇగోండి 2025 అని పెట్టారు కదా, ఈ లైటింగ్స్ కూడా మొత్తం నేను వీడియో మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బాగా కనిపిస్తుంది బయట నుంచి నైట్. ఇవైతే మనకి బుక్ స్టాల్స్. ఇది ఓన్లీ సండే మాత్రమే ఈ బుక్ స్టాల్స్ బయట పెడతారు. మామూలు రోజుల్లో అయితే మీకు లోన కలువరి బుక్ సెంటర్ లోపల ఒకటి ఉంటుంది. అందులో ఇప్పుడు మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మీకు ఇగోండి, మీకు అది కూడా వీడియోలో ఉంటుంది చూడండి. లోపల ఉన్న బుక్ షాప్ కూడా ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది చూడండి అది కూడా. ఇవి చూసారైతే మీకు ఈ బ్యాగ్స్ కానీ ఇవన్నీ ఇవి బుక్ స్టాల్స్. బయట సండే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కావాల్సిన వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఇదిగోండి సైడ్ వ్యూ చూసారు కదా, చూడండి హైవే కూడా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇదైతే షలోమ్ బేకర్స్ అనేసి పెట్టారు. అంటే పిల్లలు ఏమైనా కేక్స్ గట్టా ఏమైనా వారు ఏమైనా కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇదే ఇంకొక ఎంట్రన్స్ మాట. ఇటుపక్క మా ఇందాల ఒకటి చూశారు కదా, ఇది యువతల పక్కది. ఇటుపక్క మగవాళ్ళు కూర్చోటానికి, అటు సైడ్ లేడీస్ కూర్చోటానికి. హాల్ ఫుల్ అయితే ఈ సైడ్ కూర్చుంటారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మన క్రిస్మస్కి పెట్టారు ఇది. ఇదిగోండి అంటే యేసుక్రీస్తు పుట్టింది అవన్నీ ఫొటోస్తో పెట్టారన్నమాట. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ నుంచి ఇవ్వండి మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ కౌంటర్స్ కూడా మీకు డైలీ అయితే ఉండవు, ఇది సండే కాబట్టి పెట్టారంట ఇవి. చూడండి మీరు ఇక లోన్కి అయితే వచ్చాం. అండ్ కలువరి బుక్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, అదే మాట. అదైతే ఎప్పుడూ ఉంటుంది చూడండి. ఇది ఎంట్రన్స్లో పెద్ద స్టార్లా పెట్టారు. ఇదైతే మీకు స్పాన్సర్ గట్రా చేసిన వాళ్ళు ఇక్కడ చేస్తారంట. ఇక్కడ ఇదిగోండి ఇదే కలువరి బుక్ సెంటర్. చూడండి ఇటుపక్క ఉన్నది ఏంటంటే అది సండే స్కూల్ మాట. అది చిన్నపిల్లలకి అందరికీ కనిపిస్తుంది కదా, అది రూమ్లో ఉంది. అది సండే స్కూల్ అంట. పిల్లలందరికీ సండే స్కూల్ పెడతారు అందులోనే. చూడండి టైల్స్ అయితే ఇక్కడ చాలా బాగా ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే మనం ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ గ్లాసెస్ పెట్టారు. ఇదిగోండి ఆ సైడ్లో గ్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే ఈరోజు సండే కదా, ఇంకా స్టార్టింగ్ ఇంకెవరు రాలేదు, అందుకే చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మామూలుగా అయితే ఇది అసలు ఏం ఖాళీ ఉండదు, మొత్తం ఫుల్ అయ్యిద్ది. చూడండి ఆ సిలువ అయితే మీకు అట్రాక్షన్ బాగా కనిపిస్తుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది లోపల నుంచి. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. ఇది లైటింగ్స్ లేకపోవడం వల్ల కొంచెం డల్గా ఉంది ఫ్రెండ్స్. అవ్వండి ఇప్పుడే ఇంకా అది ఆ స్క్రీన్ అయితే ఆన్ చేశారన్నమాట. ఇప్పుడే ప్రేయర్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఈ సైడ్ ఏంటంటే ఒక పక్క లేడీస్ ఒక పక్క మగవాళ్ళు కూర్చొనిలాగా పెట్టి సెంటర్ అయితే ఆ స్టీలు ర్యాక్స్లా పెట్టారు, అంటే అటువైపు ఇటువైపు అంటే రాకుండా. ఇవ్వండి చైర్స్ చూశారు కదా, కలర్ఫుల్గా బాగుంటాయి చైర్స్, చాలా ఉంటాయి. ఇక్కడ ఫ్యాన్స్ చూసినట్టయితే అవి చాలా పెద్ద పెద్ద ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఒక్కొక్కటి ఒక 10 అడుగుల రెక్కల్లా ఉంటాయి, కానీ గాలి మాత్రం చాలా స్లోగా తిరుగుతాయి, కానీ గాలి మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవి 4 ఫ్యాన్లే ఉంటాయి ఇంత పెద్ద చర్చికి కూడా, కానీ
గాలి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇటైతే ఇక్కడ నుంచి మీకు ఇదిగోండి బ్యాక్ సైడ్ విజన్ మొత్తం కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇది మొత్తం చెట్టు మొత్తం రౌండ్లో అన్నమాట అదంతా. ఇదైతే మీకు కలువరి బుక్ సెంటర్ అని చెప్పాను కదా. ఇదైతే లోన్కి ఇదిగోండి ఇలా లోన్కి అయితే వచ్చాం. మనం కింద దిగి లోపలికి వచ్చాం. ఇదిగోండి అది స్టార్ పెట్టారు, మన క్రిస్మస్ స్టార్ పెట్టారు. ఇదిగోండి ఇదైతే కలువరి బుక్ సెంటర్. ఇదిగోండి ఇవైతే ఇక్కడ బైబిల్స్, పెన్నులు, మొత్తం కీ చైన్స్, మొత్తం అంటే ఇంట్లో పెట్టుకునే వాక్యాలు కానీ అన్నీ బ్యాండ్స్ అన్నీ మొత్తం అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇవ్వండి ర్యాక్స్ మొత్తం మీకు ఇవ్వండి సీడీలు కానీ సాంగ్స్ కానీ అంటే ఇప్పుడు టేబుల్ పై పెట్టుకునే ఇవి ఉంటాయి కదా వాక్యాలు, అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూశారు కదా బుక్స్ అన్నీ. అంటే ఇప్పుడు సతీష్ కుమార్ గారు రాసిన బుక్స్ మాట ఇవన్నీ. ఆ బుక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కడెక్కడైతే ఇంకా మంచి మంచి ప్లేసులు ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.